ఉగాది రోజు నేనైతే బయటికెళ్ళాననమాట. బయటికెళ్తే అసలు సడన్‌గా బయట చూసేసరికి వర్షము, గాలి అసలు ఫుల్లుగా పడుతున్నాయి. అసలు వెదర్ అయితే మామూలుగా లేదు. ఫుల్ రొమాంటిక్‌గా అనిపించింది వెదర్ మొత్తం. నాకు చాలా అంటే చాలా నచ్చింది. వర్షం పడేటప్పుడు చాలామందికి చాలా నచ్చుతది కదా! అండ్ ఆ మట్టి వాసన అదంతా ఇంకా అంటే ఇంకా బావుంటది. అసలు సడన్‌గా ఈ ఎండాకాలంలో ఈ వర్షాలేంటో సడన్‌గా పడతా ఉన్నాయన్నమాట. వర్షం పడుతుందా, అలాగే ఎండ కూడా కాస్తుంది. ఆ వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇందాక చూపించినప్పుడు పడింది కదా! ఇప్పుడైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కొంచెం లైట్‌గా అదిగో ఎండ కనిపిస్తుంది కదా! కారు మీదేమో వర్షం పడుతుంది. మీకు కనిపించడానికి ఇంకా క్లియర్‌గా నేను అది చూపిస్తున్నా. చాలామందికి చాలా ఇష్టం. అసలు ఆ వర్షం పడేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా! అసలు ఆ స్మెల్ అయితే మామూలుగా లేదు. భద్రాచలంలో నేను ఉన్నాను కానీ ఈ టెంపుల్కి వెళ్ళడానికి అసలు కుదరడం లేదు, ఎందుకో తెలీదు. అంటే వచ్చినప్పుడు ఒక్కసారి వెళ్ళాను. మళ్ళీ ఇంకా వెళ్ళడానికి అసలు కుదరనే లేదు. తర్వాత కన్సీవ్ అయిపోయాను. ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది. నేను ఇంటికెళ్ళి మళ్ళీ 2 మంత్స్ ఆగి వామిటింగ్ సెన్సేషన్ అదంతా తగ్గిన తర్వాత నేను మళ్ళీ వచ్చాననమాట ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పారు. 6th ఆ టైంలో వెళ్ళి అక్కడ అంటే కొంచెం పైకి ఎక్కేది ఉంటాయి స్టెప్స్. ఇంకా ఎక్కకూడదు. దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నారు. కానీ ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళలా. ఇదేంటంటే సందీప్ స్వీట్స్ తీసుకొచ్చాడు. నాకంటే కొంచెం తినాలనిపిస్తుందంటే వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ అంటే ముందు రోజు నైట్ తీసుకున్నారంట. ఎక్కడికో బయటికెళ్ళారనుకుంటా. వర్క్ పని మీద వెళ్ళారు. అండ్ అలాగే స్వీట్స్ కనిపించినట్టున్నాయి. అవను మ్యాంగోస్ తీసుకొచ్చారు. నేను అసలు చాలా ఫీల్ అయ్యాను. నేను యాక్చువల్‌గా ఉగాదికి మా ఊర్లో తిరునాళ్ళు ఉంటది. తిరునాళ్ళు అంటే అదే జాతర టైప్. ఫుల్ అందరికీ తెలుసు కదా! తిరునాళ్ళ ఆల్మోస్ట్ తెలుస్తుంది. కొంచెం తెలంగాణలో అయితే జాతర అట్లా ఇట్లా అంటారు. సో అసలు ఆ తిరునాళ్ళకి వెళ్ళలేదు. ఎంత ఫీల్ అయ్యాను. అసలు ఉగాది రోజే ఉండిద్ది. నేను ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్తాము. మా అన్నయ్య వాళ్ళందరూ వస్తారు ఊరు నుంచి. అసలు చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఈరోజు మార్నింగ్ కాల్ కూడా చేసి నువ్వు ఒక్కదానివే మిస్ అయిపోయావు అని చెప్పారు. అయినా నేను అక్కడ ఉన్న ఎలాగా నన్ను తీసుకెళ్ళరు. అందుకే నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా తప్పక భద్రాచలం రావాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం. ఒక్కొక్కసారి అంతే కదా! అదృష్టం ఉండదు నాకు. వెళ్ళాలని చాలా చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు అస్సలు. అంటే అసలు మా ఊరు వెళ్ళాలంటే 8 hours జర్నీ ఉంటుంది. సో ఇంకా అంత జర్నీ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇంకా మళ్ళీ చెకప్‌కి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలి. కష్టం కదా! చాలా అంటే చాలా ఫీల్ అవుతూ అంటే కొంతమందికి ఉంటుంది కదా! వీళ్ళు ఫేవరెట్, వీళ్ళతోనే ఉంటాం మనం చిన్నప్పటి నుంచి. కొంతమంది ఎంత ఫ్యామిలీ అయినా కొంతమంది ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు. కొంచెం ఒక 0.1% కొంచెం ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ నేను మిస్ అయిపోయాను. కలవలేకపోయానని చాలా ఫీల్ అయ్యాను. వాళ్ళు కూడా అంతే ఫీల్ అయ్యారంట. అసలు మార్నింగ్ కాల్ చేసి మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు లేవు అనేసరికి ఏడుపు వచ్చేసింది. అయినా సరే ఇదే లాస్ట్ కాదు కదా! నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తాము. అండ్ సంక్రాంతికి, ఉగాదికి ఖచ్చితంగా మా ఫ్యామిలీతో నేను కలుస్తాను. అండ్ అందరం కలిసినప్పుడు చేనుకెళ్ళి ఇంట్లో అంతా అన్నీ వండుకొని అందరు కలిసి తింటుంటే ఎంత బాగుంటుంది కదా! నాకు పెళ్ళికి ముందు బాగా అట్లా అలవాటైపోయింది అందరిలో కలిసి ఉండడం. నాకు కలిసి తినడం అదంతా నాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాత మేమిద్దరమే ఉండాల్సి వచ్చింది. భద్రాచలం అంటే ఎవరు ఇక్కడ ఉండడానికి కూడా కుదరదు కదా! సో నేను మా సందీప్ తప్ప ఎవరం లేము ఇక్కడ. ఇంకా ఏం చేస్తాం, కష్టం. ఎప్పుడైనా సందీప్‌కి అసలు హాలిడేస్ కూడా దొరకవు తొందరగా. ఇప్పుడు సీజన్ కాబట్టి మొక్కజొన్న సీజను ఇప్పుడు అయిపోయింది యాక్చువల్‌గా. ఇంక అయిపోయే టైంలో ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారు. సో ఇంకా ఏప్రిల్ వస్తే కొంచెం ఫ్రీ అవుతారు. ఏప్రిల్ మిడిల్‌కి ఇంకప్పుడు వెళ్ళేసి ఇద్దరం కొంచెం నెక్స్ట్ ఇంకేమన్నా ఫెస్టివల్ ఉంటే అది సెలబ్రేట్ చేసుకోవడమే. ఇంకా బాగా ఎండలు వస్తాయి కదా! ఇంకా ఎండలకి ఇంటి దగ్గరే ఉంటాం మ్యాక్సిమం.
ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాం. గుంటూరు సైడ్ వస్తాం కాబట్టి కొంచెం గుంటూరులో అయితే అవి ఇవి చూడడానికి బాగుంటాయి. కొంచెం ఏమన్నా తిరగడానికి బయట ఇక్కడ ఏం తిరగడానికి కూడా ఉండదు. వెళ్తే ఆ గోదావరి గట్టు అవి మాత్రమే ఉంటాయి. సో వెళ్ళాను, నేను ఒకసారి చూశాను ఆల్రెడీ. ఇంక తర్వాత వెళ్ళే అవకాశం నాకు మళ్ళీ రాలేదు. ఎందుకో రాముల వారు అంత అదృష్టం కల్పించలేదు. నేను మళ్ళీ వెళ్ళి ఆయన్ని దర్శించుకునే అదృష్టాన్ని మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా అదృష్టం కలగాలి. అండ్ శ్రీరామనవమి వస్తుంది తొందరలో. శ్రీరామనవమికన్నా వెళ్దామా అంటే అసలు వెళ్ళొచ్చో లేదో అని డౌట్ ఉంది. అంటే మా మమ్మీ వాళ్ళేమో వెళ్ళొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో వెళ్ళకూడదు అంటున్నారు. సో డౌట్స్తోని దేవుడితో గేమ్స్ వద్దు మనకి అని చెప్పి డౌట్తో ఎందుకులే అని ఇంకా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. అండ్ ఇంట్లో కూడా పూజ చేయట్లేదు, మనసులో అనుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి. మా ఆయనేమో సరే ఎలాగ పూజలు చేయలేకపోతున్నావు, కనీసం భగవద్గీత అయినా చదువుకో అని చెప్పి నిన్న బుక్ ఒకటి తీసుకొచ్చారు. ఆ బుక్ చూపిస్తాను. అండ్ మొత్తం చాలా అంటే చాలా ఉంది ఇంకా చెప్పాల్సింది. బట్ నాకు నిన్నటి ఆ ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళలేకపోయాను అనే బాధే మనసులో ఉండిపోయింది. ఇంకా ఏం చేయలేం కదా. నాకు చాలా ఇప్పుడు చెప్తుంటే కూడా బాధేస్తుంది, కానీ ఏం చేస్తాం అట్లా. నేను చూపిస్తున్నాను కదా వెదరు, ఇంకా ఆ టైంకి బాగా వెదర్ అయితే మంచి చల్లటి గాలి వస్తుంది అండ్ వర్షం కూడా పడుతుంది. ఇంకా బాగా వెదర్ అయితే మంచి రొమాంటిక్గా ఉందన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. వర్షం అది ఇట్లా గాలి వస్తుంటే భలే భలే అనిపించింది. అండ్ ఉరుములు మెరుపులు అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆ ఉరుములు మెరుస్తుంటే నేనైతే ఇంట్లోకి వెళ్ళి పడుకునేదాన్ని దుప్పటి కప్పుకొని. అండ్ చిన్నప్పుడు మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి కదా. ఎంతమందికి ఉరుములు మెరుపులు అంటే భయము నాకు కామెంట్ చేయండి. చిన్నప్పుడు భయపడాలి, ఇప్పుడు అంత భయం ఉండదు. నాకు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను మళ్ళీ. బాయ్.